నమస్తే ప్రణామ్ సబ్కో సలాం. స్వాగతం, ఘన స్వాగతం. అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. ఈ ప్రపంచంలో బలవంతులు ఎవరు? పహిల్వాన్లు కాదు, జమీందారులు కాదు, దేశాధ్యక్షులు కాదు, ఆయుధాలు కలిగి ఉన్నవారు అంతకంటే కాదు. బలవంతుడు ఎవరంటే తమ వల్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించమని అడిగేవారు, అలాగే ఎవరి వల్ల అయితే తాము నొచ్చుకుంటే క్షమించగలిగేవారే అసలైన బలవంతులు. ఎందుకంటే క్షమించమని అడగటం, క్షమించటం ఈ రెండు అనుకున్నంత సులువు కాదు. ఎంతో మనోబలం ఉంటేనే కానీ అది సాధ్యపడదు. ఆ మనోబలానికి బుద్ధి బలం తోడైతే వాళ్ళని ఇంకా ఎవ్వరూ ఓడించలేరు. జీవితంలో విజేతగా నిలుస్తారు, జీవితాన్ని విజయ పదంలో నడిపిస్తారు. వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆట మొదలెట్టేద్దాం. రండి, కళని గెలిపిద్దాం, అందుకోసం ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఈరోజు ఆడడానికి రెడీగా ఉన్న మన రోల్ ఓవర్ కంటెస్టెంట్ పార్వతి గారిని పిలుద్దాం. పార్వతి గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్. ఎలా గడిపారు నిన్నంతా? చాలా హ్యాపీగా హ్యాపీగా నిద్రపోయాను సార్. నిద్రపోయారు. ఓకే, ఇవాళ రెడీ ఆడటానికి ఆడేద్దాం సార్. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. కమ్ ఆన్, లెట్స్ ప్లే. మీరు ఎవరు కోటీశ్వరుడు? మన ముందు హాట్ సీట్ లో పార్వతి గారు కూర్చున్నారు. బెంగళూరు నుంచి వచ్చారు. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ గెలిచిన అమౌంట్ అమ్మగారి హెల్త్ కోసం వినియోగించాలని వారు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మనం విష్ చేస్తూ ఆట మొదలు పెట్టేద్దాం. ఇవాళ ఎవరు వచ్చారు తోడుగా? అమ్మ వచ్చారు. బాగున్నారా? ఓకే. సో నేను మీరు హ్యాపీగా ఉన్నారా? తను దాదాపుగా 80,000 రూపాయలు గెలుచుకున్నారు. చాలా హ్యాపీగా ఉండము. 80,000కి అంత హ్యాపీయా? దేవుడు ఎంత ఇస్తే అంత సార్. తను లక్షలు గెలిస్తేనే నాకు హ్యాపీ. మిమ్మల్ని చూసినాం కదా, అదే హ్యాపీగా. నన్ను హ్యాపీ చేయాలి నువ్వు. సార్ షూర్ షూర్ సార్. ఓకే, ఇక గేమ్ లోకి వెళ్లే ముందు మనం మాట్లాడుకుందాం. నేను ఒక విషయం చెప్పచ్చా సార్? చెప్పండి ప్లీజ్. అంటే ఎంతో మంది ప్రైవేట్ కాలేజీలో కానీ ఎక్కడో కానివ్వండి, మా అమ్మ డాక్టర్, మా అమ్మ ఇంజనీర్, మా అమ్మ ఇంకేమో, మా అమ్మ అది ఇది అని చెప్పుకుంటుంటారు కదా. కానీ మా అమ్మ ఒక స్వీపర్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గౌరవంగా ఉంది సార్. అంతేకాకుండా ఎంతో మంది స్వచ్ఛ భారత్ అని 1 month 2 month అలా చేసి వదిలేస్తున్నారు. కానీ ఇందులో పనిచేసే వాళ్ళు మాత్రం డైలీ స్వచ్ఛ భారత్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు స్వచ్ఛ భారత్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు రియల్ స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేస్తున్నారు సార్. స్వచ్ఛ భారత్ అనేది మొదలయ్యేదే అమ్మ లాంటి వాళ్ళ దగ్గర, అలాంటి ఉద్యోగస్తుల దగ్గరే. సో అలాంటి వాళ్ళ కోసం అంతా ఒక్కసారి క్లాప్స్. అమ్మ మనసు స్వచ్ఛం, ప్రేమ స్వచ్ఛం. ఇప్పుడు అమ్మ చేసే పని కూడా రత్నం గారు అది స్వచ్ఛ భారతే. అది స్వచ్ఛమే. శుభ్రపరచడం. డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఏ పని చేసినా సరే మనకి అందులో ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. మీకు శుభలేఖ సినిమా చూస్తుంటారు, లాంగ్ బ్యాక్ నాది. ఆ శుభలేఖ సినిమాలో నేను సర్వర్ని, డిగ్రీ చదువుతాను కానీ ప్లేట్లు అవి సప్లై చేసే సప్లై క్యారెక్టర్, అండ్ స్వయం కృషిలో చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్. ఇలాంటి సినిమాలు చేయటం అన్నది నిజంగా నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే దాని ద్వారా ఒక వండర్ఫుల్ మెసేజ్ అని అందించిన వాడిని అవుతాను నేను. అందుకే సార్ మీకు మెగాస్టార్ అయ్యారు. ఓకే, అమ్మగారికి ఏదో ఒంట్లో బాగుండలేదు, ట్రీట్మెంట్ కోసం అన్నావు కదా. ఏంటి, ఏ తరహా ట్రీట్మెంట్ ఏంటి? అమ్మకి ఏంటి ఇబ్బంది? ఎప్పుడు చూసినా కడుపు నొప్పి, హెడేక్, చేతులు కాలు నొప్పి అంటూ ఉంటుంది. సో ఇంకా ఏం ప్రాబ్లం అని తెలియలేదు సార్. ఒకసారి చెకప్ చెప్తే తెలుస్తుంది. ఎన్ని రోజులుగా ఉంది అమ్మకి ఈ ప్రాబ్లం? తను మాకు కూడా చెప్పదు సార్ సరిగ్గా. హెడేక్ ఉన్నా కూడా చెప్పదు, ఊరికి అలాగే ఉంటుంది, మామూలుగా ఉంటుంది, ఏం చెప్పుకోదు బయటికి. మేము అడిగినా కూడా చెప్పదు. మీకు ఎందుకులే, మీరు ఊరికే ఉండండి, మీ పాడకు మీరు పని చేసుకోండి అని చెప్తూ ఉంటాం. మరి ఇన్నాళ్ళు ఎందుకని మీరు చెకప్ చేయించలేదు? అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. నేను ఇంటికి పెద్ద కూతురై కూడా మా అమ్మకి చూసుకోలేకపోతున్నాను అని చాలా ఫీల్ అవుతుంటాను. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఎస్ సార్. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంత లేదు, కొంచెం చూస్తారు అంతే. ఇంకా మేము ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మా ఫ్యామిలీలో. సో అలా మనకు ఉన్న తర్వాత ఎంతో కొంత మిగిలింది ఒకరికి ఇవ్వటానికి, మన బంధువులకి, ఫ్రెండ్స్ కి, తోటి వారికి ఇవ్వటానికి మనం ఏమి సంశయించక్కర్లేదు, ఇస్తాం. కానీ ఇక్కడ మనకి అందరూ కోరుకునే వాళ్ళు ఉన్నారు కానీ మాకు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్. చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. చూస్తారు కానీ ఎంత కావాలో అంత చూస్తారు అంతే.
నువ్వు కూడా ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి తప్ప ఒకరి నుంచి కోరుకునే స్థాయిలో ఉండకూడదు నేను కోరుకుంటున్నాను. అదే సార్ నా ఆశయం కూడా. ఇంకొకరితో అడిగి ఇప్పించుకోకుండా నా కష్టం నా కాళ్ళపై నేను నిలబడాలనుకుంటున్నాను. అంతే, నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. ఎస్ సార్. రత్నమ్మ గారు, మీకు కూడా కాయ కష్టం చేసేవాళ్ళు, మీకు ఎప్పుడు ఆరోగ్యం మీతోనే ఉంటుంది. ఏదో ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఉంటే కనుక అది తేలిగ్గా సమసిపోయే సమస్యలే తప్ప అదేమి పెద్ద కాదు. మీరు కూడా ఎక్కువ మైండ్లో పెట్టుకోకండి మీరు. ఇంకా మనం ఆటలోకి వెళ్ళిపోదాం. ఎస్ సార్. మొదలెట్టేద్దామా? మొదలెట్టేద్దాం సార్. ఓకే, లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. మాస్టర్ జీ, 9వ ప్రశ్న, 1,60,000 రూపాయల ప్రశ్న తెర మీదకు తీసుకురండి. చాణుక్యుని అర్థశాస్త్రం ప్రధానంగా వీటిలో ఏ అంశాన్ని గురించి చర్చిస్తుంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ రాజనీతి, బి వైద్యం, సి జ్యోతిష్యం, డి వ్యాకరణం. ఏ పొలిటికల్ సైన్స్, బి మెడిసిన్, సి ఆస్ట్రాలజీ, డి గ్రామర్. ఆప్షన్ ఏ రాజనీతి కాదు, ఇది ఆర్ట్స్ సబ్జెక్ట్ ఒకటి, పొలిటికల్ సైన్స్ అనేది. అస్ట్రాలజీ కాదు, గ్రామర్ కాదు. సో ఐ గో విత్ ఆప్షన్ బి మెడిసిన్. నీ ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి, వాటి వినియోగించుకోవచ్చు. ఇంకా సమయం కూడా నీకు 10 సెకండ్స్ ఉంది. 9, 8, 7, త్వరగా రమ్మా. ఆప్షన్ బి ఫిక్స్ సార్. ఓకే మాస్టర్ జీ, ఆప్షన్ బి వైద్యం. పార్వతి, బి వైద్యం ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఏ రాజనీతి ఈస్ ద రైట్ ఆన్సర్. క్లాప్స్ ఇది కూడా క్లాప్స్ కొట్టరా సార్? తన స్పోర్టివ్నెస్ కి నిజంగా మనం క్లాప్స్ కొట్టాలి. నిజంగా ఓడిపోయాం అని తెలిసిన తర్వాత కూడా ఇంత ఉత్సాహంగా అంత నవ్వుతోటి మీరు ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పోర్టివ్నెస్. థ్యాంక్ యూ సార్. పార్వతి, ఇక్కడ రాజనీతి అంటే రాజ్యం, రాజ్య పరిపాలన మొదలైన అంశాల గురించి ఇందులో చర్చకు వస్తుంది. నువ్వు కేవలం ఇక్కడి నుంచి 10,000 రూపాయలతో వెళ్తున్నావు. పర్వాలేదు సార్. ఇప్పుడు మీరు గెలుచుకున్నటువంటి ఈ 10,000 రూపాయలు పేటిఎం యాప్ ద్వారా మీకు డిజిటల్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, కానీ నిజంగా చెప్తాను పార్వతి, మీ అమ్మగారి గురించి చెప్పి, నువ్వు ఎలా కష్టపడ్డావో చెప్పి, ఎలాగ అమ్మ తాను కష్టపడుతూ మీ అందరి అభివృద్ధి కోసంగా ఈ లెవెల్కి తీసుకురావడం కోసంగా తను ఎంత కష్టపడిందో, నాన్నగారు ఏ రకంగా బాధ్యత రహితంతో ఆయన ఎట్లా ఉండి మనకు దూరం అయిపోయారో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను నా పర్సనల్ అకౌంట్లోంచి ఒక 2 లక్షల రూపాయలు నీకు మీ కుటుంబానికి అందజేస్తాను. థ్యాంక్ యూ. నీ పాస్బుక్ ఉంది నీకు బ్యాంక్ అకౌంట్లో, అందులో కేవలం 10,000 కాదు 2,10,000 డిపాజిట్ అయి ఉంటుంది. అమ్మగారి కావాల్సిన టెస్టులు చేయించు, అందులో మిగతాది నీకు కానీ మీ చెల్లెలకు కానీ ఇంకే ఖర్చుకైనా సరే అది వినియోగించుకో. నీకు ఇవ్వటం అనేది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. మీ నిజ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది నిజంగా నేను చూసి ఏ జాలితోనో లేకపోతే అయ్యో అని కాదు, మిమ్మల్ని చూసి గర్వంతో ఇస్తున్నాను. మీ బాధ్యతని, నీ కమిట్మెంట్ చూసి సంతోషంతో ఇస్తున్నాను. ఓకే, కమ్ ఆన్. ఓకే కిరణ్ కుమార్, చాలా సంతోషం. నమస్తే అమ్మా. మంచిది. పార్వతి అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడింది. 2 లైఫ్ లైన్స్ కూడా మిగులున్నాయి, కానీ కంగారులో తప్పు ఆన్సర్ ఫిక్స్ చేసింది. ఇట్స్ ఓకే, కష్టాలు నమ్ముకుంది కాబట్టి భవిష్యత్తులో జీవితాన్ని గెలుస్తుంది. లెట్స్ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఓకే డియర్ కంటెస్టెంట్స్, ఇక మీ 5గురికి మరొక అవకాశం వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడడానికి రెడీగా ఉండండి. లెట్స్ స్టార్ట్.
ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ మొదటి ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఈ పదాలను సరైన క్రమంలో అమరిస్తే క్రీడాకారులకు అందించే ఒక పురస్కారం పేరు వస్తుంది. యువర్ ఆప్షన్స్: ఏ రత్న, బి ఖేల్, సి గాంధీ, డి రాజీవ్. ఏ రత్న, బి ఖేల్, సి గాంధీ, డి రాజీవ్. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. డి రాజీవ్, సి గాంధీ, బి ఖేల్, ఏ రత్న. డిసిబిఏ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. 5గురిలో 3 కరెక్ట్ గా అటెంప్ట్ చేశారు. అందుకంటే వేగంగా ఇచ్చింది స్వరూప. గుడ్ గుడ్. ఓకే, లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. స్వరూప, శివానంద, శారద. ఓకే, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ రెండవ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఇక్కడ ఇచ్చిన వాటిని అవి సూచించిన సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ పంచపాండవులు, బి దశావతారాలు, సి త్రిమూర్తులు, డి నవరత్నాలు. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. సి త్రిమూర్తులు, ఏ పంచపాండవులు, డి నవరత్నాలు, బి దశావతారాలు. సిఏడిబి త్రిమూర్తులు అంటే 3, పంచపాండవులు 5, నవరత్నాలు 9, దశావతారాలు అంటే 10. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. శ్రీకర్ తప్ప అందరూ కరెక్ట్ గా అటెంప్ట్ చేశారు. అయితే అందరికంటే వేగంగా ఇచ్చింది స్వరూప. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. ఆబ్వియస్లీ స్వరూప, శివానంద, శారద. జాగ్రత్తగా ఆడండి. ఆఖరి ప్రశ్న, హాట్ సీట్ ని గెలుచుకునే ప్రశ్న, 3వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఈ నాయకులను వారు మరణించిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి పివి నరసింహరావు, సి లాల్ బహదూర్ శాస్త్రి అండ్ డి జయలలిత. ఏ ఎన్టీ రామారావు, బి పివి నరసింహరావు, సి లాల్ బహదూర్ శాస్త్రి, డి జయలలిత. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏమిటో చూద్దాం. సి లాల్ బహదూర్ శాస్త్రి, ఏ ఎన్టీ రామారావు, బి పివి నరసింహరావు, డి జయలలిత. సిఏబిడి లాల్ బహదూర్ శాస్త్రి 1966, ఎన్టీ రామారావు 1996, పివి నరసింహరావు 2004, జయలలిత 2016. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓకే, 3 మాత్రమే ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది లక్ష్మి గారు. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. స్వరూప. కంగ్రాచులేషన్స్ స్వరూప్ గారు. This is a $1 million moment. I don't know what to say. Oh my God. Wonderful, wonderful. Well Thank done, you so well much, done, sir. well done. Thank you, And sir. congratulations. Can you see this? I could see. ఎలా ఫీల్ అవుతారు నిజంగానే? Very, very happy, sir. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో రెడీగా ఉన్నారా? Yes, sir. ఇంకా ఆలస్యం చేయకుండా ఆడేద్దామా? Sure, sir. కమ్ ఆన్, లెట్స్ ప్లే మీరెవరు కోటీశ్వరుడు. ఏంటి ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారు? చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ సార్. బైపీసీ, దెన్ బీడిఎస్, దెన్ ఎండిఎస్. ఈ సోషల్, జాగ్రఫీలు, హిస్టరీలు ఇవేం నాకు రావు సార్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఏరియా విత్ యూ సార్. ఓన్లీ థింగ్ ఇస్ winning and losing is secondary. This is a dream come true and $1 million moment. Again, I'm saying.
ఓకే, మన ముందు హాట్ సీట్ లో స్వరూపరాణి గారు కూర్చుని ఉన్నారు. 31 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆర్మీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిచిన అమౌంట్ తో కనీసం 2 స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం డొనేట్ చేసి మిగిలిన అమౌంట్ తో ఒక సొంత క్లినిక్ స్టార్ట్ చేయాలని వారు అభిలషిస్తారు. వారి కోరిక నెరవేరాలని మనం విష్ చేస్తూ వారికి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ సార్. మీ తోడుగా ఎవరు వచ్చారు? మీ కంపానియన్? ఎస్ సార్, మై హస్బెండ్. అసలు చిరంజీవా సార్ ఫ్యాన్ అనేది చాలా చిన్న మాట సార్. ఐఎమ్ హియర్. మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు సార్ అసలు. నౌ హీ విల్ టేక్ ఓవర్ మీతో సార్. మాట్లాడేస్తున్నాను డైరెక్ట్ గా. అయ్యా మీ పేరు? రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు, వెల్కమ్ వెల్కమ్. చాలా మిమ్మల్ని సంతోషం. చూస్తుంటేనే 1000 వోల్ట్ కరెంట్ వస్తుంది. మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తున్నాను, టీవీలో చూస్తే వచ్చేది. చాలా సంతోషం. సార్ ఇది చాలు సార్ మాకు. ఓ మై గాడ్, గుడ్ గుడ్ గుడ్. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ ఐ కెన్ గివ్ హిమ్ సార్. ఇందాక నుంచి అందరు అదే చెప్తున్నారు సార్, కొంచెం కంట్రోల్ చేయండి. ఈ సూపర్ డూపర్, ఇంకా దానికి ఊపర్ Hyper, ఎక్సైటెడ్. hyper. హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది సార్ ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు రాజశేఖర్ గారు? నేను రాజశేఖర్ గా చేస్తుంటానండి. ఇంట్లో ఉండేది ఫనీగా ఉంటారు ఆయన. ఎస్ సార్, బట్ ఇవాళ కొంచెం ఐ డోంట్ నో, హీ ఇస్ లిటిల్ సార్ ఐఎమ్ డిఫరెంట్. అవుట్ ఆఫ్ కంట్రోల్ గుడ్. సార్. సో ప్రశ్నకి సమాధానానికి ఎక్కడ ఇది పొంతం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు. ఆవిడ నన్ను కింద దింపేస్తా అన్నారు సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తా అన్నారు. ఎవరండి అది? నన్ను అభిమానించే నా అభిమాన్ని అలా బయటికి పంపించడమే నా పర్మిషన్ లేకుండా? ఇంపాసిబుల్. ఓకే చూపించావు నీ గ్రేసు. డాక్టర్ గారు, ఇక ఆటలోకి వెళ్లే ముందు గేమ్ రూల్స్ ఒకసారి చెప్పుకుందాం. షూర్ సార్. ఓకే, ఈ గేమ్ లో 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఎస్ సార్. 1000 రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా మీకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. మొదటి 5 ప్రశ్నలకి టైం లిమిట్ 45 సెకండ్లు. ఓకే సార్. ఆ తర్వాత 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్నకి టైం లిమిట్ 60 సెకండ్లు. ఓకే సార్. 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఇంకా టైం లిమిట్ లేదు. Okay, నో టైం లిమిట్. ఓకే సార్. ఇక్కడ 5వ ప్రశ్న దగ్గర 10వ ప్రశ్న దగ్గర 2 సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. ఓకే సార్. అంటే 5వ ప్రశ్న 10,000 రూపాయలు, 10వ ప్రశ్న 3,20,000 రూపాయలు మీకు సేఫ్ ల్యాండింగ్స్. ఎస్ సార్. అక్కడ చేరుకున్న తర్వాత ఆ పైకి మీరు వెళ్ళలేకపోతే కనీసం ఆ అమౌంట్ తోటి మీరు వెనుతిరగచ్చు. ఎస్ సార్. ఓకే, Yes. అలాగే మీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఎస్ సార్. ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్, ఎస్ 50-50. ఎస్ ఆట ఆడుతున్న సమయంలో ఇంక నేను ముందుకు వెళ్ళలేను, నాకు ఆన్సర్ తెలియటం లేదు అని అనుకుంటే అక్కడి నుంచి మీకు క్విట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ అంతవరకు గెలుచుకున్న మొత్తం మీ సొంతం అవుతుంది. ఓకే సార్. ఓకే, క్లియర్? ఎస్. షల్ వి గెట్ ఇంటు ద గేమ్? ఎస్ సార్. ఆడేద్దామండి. లుకింగ్ ఫార్వర్డ్ సార్. yes let's play మీలో ఎవరు కోటీశ్వరుడు. మాస్టర్ జీ, మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న తెర మీదకు తీసుకురండి. ఈ సామెతను పూర్తి చేయండి. ఆకలి రుచి ఎరగదు, డాష్ సుఖం ఎరగదు. ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఆలోచన, బి ఆరోగ్యం, సి అనుమానం, డి నిద్ర. ఏ ఆలోచన, బి ఆరోగ్యం, సి అనుమానం అండ్ డి నిద్ర. సార్ డి నిద్ర సార్. షూర్, ఫిక్స్ చేసేద్దాం. సార్ ప్లీజ్ ఫిక్స్ డి నిద్ర సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ డి నిద్ర. రైట్ ఆన్సర్. మాస్టర్ గారు, 2వ ప్రశ్న 2,000 రూపాయల ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. స్ట్రైకర్ ను ఈ ఆటల్లో దేనిలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ క్యారం, బి చదరంగం, సి వైకుంఠపాళి, డి టెన్నిస్. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ ఏ క్యారమ్స్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ క్యారం. రైట్ ఆన్సర్. సో స్ట్రైకర్ లేకుండా క్యారమ్స్ ఆడలేము. ఎస్ సార్. ఓకే గుడ్. మాస్టర్ జీ, 3వ ప్రశ్న ముచ్చటగా తెర మీద చూపించండి. ఈ నగరాలలో సాయంకాల సమయాల్లో ఎక్కడ సాగర తీరం వద్ద సమయం గడపవచ్చు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ తిరుపతి, బి విశాఖపట్నం, సి విజయవాడ, డి ఏలూరు. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి విశాఖపట్నం సార్. ఓకే
మాస్టర్ జీ ఫిక్స్ బి విశాఖపట్నం. రైట్ ఆన్సర్. సాగర తీరం అంటే సముద్రం, సముద్రం ఉన్నది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక విశాఖపట్నంలోనే. యాక్చువల్లీ హౌస్ సర్జెన్సీలో మా బ్యాచ్మేట్స్ అందరం కలిసి టూర్ కూడా వేసాం సార్ వైజాగ్ కి. ఓకే రైట్. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ ఐ సే సంథింగ్? ప్లీజ్, వై నాట్? యాక్చువల్లీ ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ ఉన్నప్పుడు సో హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ సార్, నాకు ఫస్ట్ డే టికెట్స్ కావాలి. కాలేజ్లో ఉన్నప్పుడు అదంతా బీటెక్ గుంటూరులో, ఎంటెక్ అనంతపూర్లో చేశాడు సార్. సో ఫస్ట్ డే వెళ్ళి అక్కడ స్క్రీన్ కి మీరు ఫస్ట్ అపియరెన్స్ అప్పుడు అంటే మ్యారేజ్ తర్వాత ఈ స్టోరీస్ అని హీ యూస్ టు షేర్ విత్ వెళ్ళి అలా పెట్టడాలు అవన్నీ. సో అందరినీ అడిగాడు, పాపం ఎవరు హెల్ప్ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను నా పేషెంట్ అక్కడ టికెట్ కౌంటర్ లో ఉంటారు సార్. సో ఐ వాజ్ లైక్ ప్లీజ్ డూ మాకు 2 టికెట్స్ ఇప్పించు బాబు అని చెప్తే బతిమాలేరా లేకపోతే ఇవ్వకపోతే కనుక పళ్ళు రాలగొడతాను అన్నారు? అంటే ఇప్పుడు పళ్ళు ఈ రెండింటి పీకుతున్నారు. మధ్యలో అడిగాను సార్, బతిమలాడడానికి సెకండ్ దాని మధ్యలో. వాడికి అర్థమై ఉంటుంది, అమ్మా ఇప్పిస్తానమ్మన్నారా? సో టికెట్స్ వస్తే వి బోత్ వాచ్డ్ ఇట్ ఆన్ డే 1 సార్. ఓకే. మరి గుంటూరులో అన్నయ్య సినిమా రిలీజ్ అప్పుడండి, రిలీజ్ రోజు అందరం వెళ్ళాము. మీరు లారీ దిగుతూ ఇలా వస్తారన్నమాట. అంత ట్రాఫిక్ ఏదో అవుతూ ఉంటే ఏంటో ఎవరో ట్రాఫిక్ అని ఇలా దిగుతారు. అప్పుడు స్క్రీన్ అలా ఆపేసి మా ఫ్రెండ్ ఒకటి వెళ్ళి స్క్రీన్కి మీకు బొట్టు పెట్టి అసలు చాలా ఎక్సలెంట్గా చేశాను. ఆ సినిమాతో కనెక్ట్ అయితే ఆ ఎక్సైట్మెంట్ వేరు. ఆ 2.5 hours మళ్ళీ మనం మర్చిపోతాం. మనం అసలు నేను ఇలాగ చూస్తాను సార్ మీ మూవీని. కూర్చొని చూడండి, నేను టికెట్ కొనుక్కుంటాను, నిల్చొనే చూస్తుంటాను ఇలాగా. ఇప్పుడు కూడా చైర్ పక్కకు పెడితే బాగుండని చూస్తున్నాను, మిమ్మల్ని చూడొచ్చు నేను. ఏంటి మీరు ఇక్కడ రావాలనుకుంటారు ఒకసారి? సార్ చెప్పండి. అంతకన్నా అదృష్టమా అదే అనొచ్చా? ఏంటండి ఇంత క్లవర్గా ఉన్నారు? గుడ్ గుడ్. రైట్. సార్ కొత్త ఖర్చు మీకు తెచ్చుకున్నా సార్, కొంచెం తుడుచుకుని ఇస్తే నేను ఇప్పుడు దాచుకుంటాను. అవునా? నిజం సార్, ప్లీజ్. నాకు చెమట పట్టట్లేదే. పర్లేదు సార్. అంతేనా? ఓకే. భవిష్యత్తులో రాజశేఖర్ గారు ఆ కర్చీఫ్ తోటి ఎవరి కన్నీళ్ళైనా తుడిస్తే నాకు మరింత ఆనందంగా ఉంటుంది. దానికి ఉపయోగించండి. స్వరూప్ గారు, ఇంత ఎక్సైట్మెంట్ రోజు మీకు ఉంటుందా ఇంట్లో? ఇందులో ఒక 50% ఉంటుంది సార్. సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్. గుడ్ గుడ్. చాలా లైవ్లీగా ఉంటుంది అనమాట మీ కాపురం. సార్ చాలా హుషారైన మనిషి అయినా. రైట్, ఇక గేమ్ లోకి వెళ్ళిపోదామా? షూర్ సార్. రైట్. ఎనర్జీ అతిథి సినిమా చూస్తే వస్తుంటది, ఫోటో చూస్తేనే వస్తుంది, లైవ్ లో చూస్తే ఇంకా ట్రాన్స్ఫార్మర్ కాదు, ఇది జనరేటర్ అయిపోతుంది. అంత ఎనర్జీ మీరు. సార్ యాక్చువల్లీ నేను హాట్ సీట్ కి వచ్చాను, హి ఇస్ ట్రైయింగ్ టు స్టీల్ మై షో. చూడండి. ఓకే, ఇక ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఓకే మాస్టర్ జీ, 5వ ప్రశ్న తెర మీదకు తీసుకురండి. రీనల్ ఫెయిల్యూర్ ఈ అవయవాలలో ఏది సరిగా పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఊపిరితిత్తులు, బి మూత్రపిండాలు, సి గుండె, డి కళ్ళు. ఏ లంగ్స్, బి కిడ్నీస్, సి హార్ట్ అండ్ డి ఐస్. Sir, it is option B, kidneys, sir. Sure. Please fix. ఓకే మాస్టర్ గారు, డాక్టర్ గారు చెప్తున్నారు బి మూత్రపిండాలు ఫిక్స్ చేయమని. మీరు 10,000 దగ్గర సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. సార్ రైట్ ఆన్సర్. స్వరూప్ గారు, ఈ 10,000 మీకు పేటిఎం యాప్ ద్వారా ఇది డిజిటల్ గా మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు నాదో ప్రశ్న, పర్సనల్ ప్రశ్న. Okay, sir. మీది ఎక్కడో లవ్ స్టోరీ అన్నట్లుగా, లవ్ మ్యారేజ్ అన్నట్లుగా కొంచెం నాకు అర్థమైంది. నాకు లవ్ సినిమాలు అన్నా, లవ్ స్టోరీస్ అన్నా చాలా ఇష్టం. దాని గురించి మా వాళ్ళందరూ కొంచెం వివరిస్తారా? అభ్యంతరం లేకపోతే. సార్ మీరు అడిగాక అభ్యంతరం ఏముంటుంది సార్? ఏం లేదు సార్, ఐఎమ్ ఓపెన్ టు షేర్. ప్లీజ్. అంటే లవ్ మ్యారేజ్ సార్, తర్వాత పేరెంట్స్ అరేంజ్ చేసి పెళ్లి చేశారు. రైట్. ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా ఉన్నాయా? ఎలాగ మిమ్మల్ని ప్లీజ్ చేశారు? మీరు ఆయన కాలేతే ఆయన మీకా? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు?
తనే నన్ను ప్రపోజ్ చేశాడు సార్. బట్ మీరు ఇన్సిడెంట్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్. ఇది యాక్చువల్లీ అంటే ఇద్దరం కమిట్ అయ్యాక సార్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గర బిక్కవోలు సార్. మేము గౌతమి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము, మా మదర్, నేను, మా పిన్ని. తిను నాకు టెంప్టేషన్ చాక్లెట్స్ అండ్ రోజెస్ పట్టుకొని స్టేషన్కి వచ్చాడు అనమాట ఇవ్వటానికి. మమ్మీ ఒక పక్కన, పిన్ని ఒక పక్కన, ఛాన్స్ టైము రెండు దొరకలేదు. సో ప్రాబబ్లీ మేము ట్రైన్ ఎక్కేసాము. అండ్ దెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు తను కూడా ట్రైన్ ఎక్కేశాడు. ట్రైన్ ఎక్కాడని నాకు తెలుసు. అంటే ప్లాట్ఫామ్ అయిపోయే లోపల ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నట్టు ఎక్కాడు. టికెట్ లేదు తన దగ్గర. నెక్స్ట్ కాజీపేట్, వరంగల్. నైట్ అరౌండ్ 12:30, 1 అయింది సార్. నేను పైన బర్త్లో పడుకున్నాను. సో సడన్గా ఎవరో కాళ్ళ దగ్గర ఇలా చేసిన ఇదనమాట. ఏంటి అని చెప్పి లేచి చూస్తే తిను ఓకే బాయ్ అని చెప్పి ఒక 2 చాక్లెట్స్, రోజెస్ అక్కడ పెట్టి వెళ్ళాడు అనమాట. సో ఆ రోజు నేను మళ్ళీ ఫ్లాట్ అయ్యాను. రాజశేఖర్ గారు అమ్మ దొంగ టెంప్టేషన్ ఇచ్చి వారి మనసు దోచేసుకున్నారా? చాక్లెట్ కి అంత పెద్ద మనసు దోచేసుకోవచ్చు చూడండి. గుడ్, ఓకే, చాలా సరదాగా ఉంది. ఓకే, సో గేమ్ లోకి వెళ్ళిపోదావా? ష్యూర్ సార్. రైట్ మాస్టర్ జీ, 6వ ప్రశ్న 20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. సంవత్సరంలో ఎన్ని నెలలు కనీసం 30 రోజులను కలిగి ఉంటాయి? ఏ 12, బి 10, సి 11, డి 9. ఏ 12, బి 10, సి 11 అండ్ డి 9. ఐ కౌంట్ సార్, నాకు టెన్షన్ వస్తుంది. మీకు టైం ఉంది, 1 minute టైం ఉంది. అందులో ఇప్పుడు మిగిలింది Okay. 40 seconds. ఓకే సార్ 11 months సార్, ఎక్సెప్ట్ ఫిబ్రవరి. అది షూర్ ఎస్ సార్. ఫిక్స్ చేయమంటారా? యా ప్లీజ్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి 11 నెలలు. రైట్ ఆన్సర్, Yes, sir. రైట్ ఆన్సర్. ప్రాబబ్లీ హాట్ సీట్ పేరేమో మీరేంటి ఇలా పెట్టుకుని గుప్పుడు పెట్టి ఏవో లెక్క పెట్టాలనేదో అని మళ్ళీ కాదనుకుని జనవరి, ఫిబ్రవరి అని కౌంట్ చేసుకోవాలేమో అనుకుంటున్నాను. ఎన్ని 30, ఎన్ని 31 అనలేదు. అదే సార్, అదే. ఎన్నిట్లో 30 ఉంటాయి. Yeah. ఒక ఫిబ్రవరి ఒక తప్ప ఫిబ్రవరి తప్ప అన్ని నెలల్లోనూ 30 ఉంటుంది. Yes. వెరీ వెరీ గుడ్. ఓకే గుడ్. Probably hot seat stress. I don't know. రైట్ మాస్టర్ జీ, 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న. తెర మీద తీసుకురండి. పౌరాణిక గాథ అయిన గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని వీటిలో ఏ జంతువు నుండి కాపాడతాడు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ వరాహం, బి తిమింగళం, సి మొసలి, డి సింహం. ఏ బోర్, బి వేల్, సి క్రొకడైల్ అండ్ డి లయన్. సార్ యాక్చువల్లీ లైట్ గా గుర్తొస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ సీ క్రొకోడైల్ సార్. అంటే చిన్నప్పుడు మా మమ్మీ స్టోరీ చెప్పినట్టు గుర్తొస్తుంది. వేరే ఆప్షన్స్ వేల్ కెనాట్ బి సార్. బోర్, లయన్, క్రొకోడైల్, గజేంద్ర మోక్షం. 20 seconds. సార్ సీ క్రొకోడైల్ సార్. షూర్? ఎస్ సార్, ఐ థింక్. Clear? ఎస్ సార్, క్లియర్. ఫిక్స్ చేయమంటారా? ప్లీజ్ ఫిక్స్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి మొసలి క్రొకడైల్. ఇట్స్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. గజేంద్ర మోక్షం. గజేంద్రుడిని ఒక కొలంకు వెళ్ళి నీళ్లు తాగుతుంటే అక్కడ ఒక మొసలి తనని పట్టేసుకుంటుంది. ఎస్ సార్. ఆ బాధలో తను విష్ణుమూర్తి గురించి ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి అప్పుడే అమాంతం అలాగే పరుగులు తీయటం, ఆ తర్వాత ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఫాలో అవటం, విష్ణు చక్రంతో ఆ ముసలి కంఠం నరికివేయటం, గజేంద్రుడిని కాపాడటం, ఇవంతా చాలా కథలుగా మనం చిన్నప్పుడే చదువుకుని ఉంటాం. సిరికిం చెప్పడు అనే పద్యం ఒకటి మనం చిన్నప్పుడు నేర్పిస్తుండేవారు. అది పోతన గారు రాశారు. ఓకే సార్. అది గజేంద్ర మోక్షానికి సంబంధించిన పాట. ఓకే సార్. ఇప్పుడు మనం 8వ ప్రశ్నకు వెళ్తున్నాం. షూర్. 80,000 రూపాయల ప్రశ్న. షూర్ సార్. మాస్టర్ జీ, 8వ ప్రశ్న 80,000 రూపాయల ప్రశ్న. తెర మీద తీసుకురండి.
2016 డిసెంబర్లో జనరల్ దల్బీర్ సింగ్ అనంతరం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులైన వారు ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఏ విక్రమ్ సింగ్, బి బిపిన్ రావత్, సి ప్రవీణ్ భక్షి, డి పిఎం హరీస్. మీకు డౌట్ గా Sir, ఉంటే కాన్ఫిడెన్స్ గా అంటే ఐడియా ఉంది సార్, కానీ ఐ వాంట్ టు టేక్ ఎ లైఫ్ లైన్ సార్. ఓకే, స్టాప్ ద టైమర్ ప్లీజ్. విచ్ లైఫ్ లైన్ యూ వాంట్ టు మేక్ యూస్? సార్ ఫోన్ అ ఫ్రెండ్. ఓకే మాస్టర్ జీ, యాక్టివేట్ ఫోన్ ఏ ఫ్రెండ్. వారి స్నేహితులు ముగ్గురు ఫోటోల్ని ఇక్కడ డిస్ప్లేలో చూపించండి. అరవింద్ హైదరాబాద్, కేజీ మీనన్ అగైన్ ఫ్రమ్ హైదరాబాద్, ప్రసాద్ హైదరాబాద్. ముగ్గురు ఎవరికి చేద్దాం అనుకున్నారు? సార్ ఐ థింక్ ఐ విల్ కాల్ మిస్టర్ కేజీ మెనన్ సార్. ఓకే మాస్టర్ జీ, కనెక్ట్ టు కేజీ మీనన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన ఏం చేస్తుంటారు? ఆర్మీ కాలేజ్ రిజిస్ట్రార్ సార్. ఓకే, సో వెరీ రిలవెంట్ గానే. ఓకే, Hello. హలో, am I talking to Mr. Menon? Yes, sir. Hi, good evening. Oh, good evening, sir. Mr. Menon, I am Chiranjeevi from Miro Evaru Kotiswarudu. Oh, thank you, sir. Very nice talking to you, sir. It's a pleasure talking to you. Mr. Menon, Dr. Swaruparani, she's playing opposite to me, Okay, sir. and she got stuck, and she needs your support, and you will have 30 seconds of time, okay? Okay, sir. Right. Swarup garu, now your time starts. Hello sir, who is the Hi, chief yes. of army staff in December 2016 after General Dalbir Singh? After Dalbir Singh, Yeah, who is the chief of army staff? I think Vikram Singh, Bipin Rawat, Praveen Bakshi, PM Haris. Chief Bipin Rawat is chief today. Sorry sir, Bipin Rawat is chief today. Bipin Rawat. he is chief of army staff today sir. Yes, yes. Sure sir? 100% sure. Thank you sir. Sir, I'll go with option B, Bipin Rawat. ఓకే, సో మీనన్ గారు చెప్పిందే ఫాలో అవుతున్నారు. Yes sir. ఫిక్స్ చేయమంటారా? Sure sir. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి బిపిన్ రావత్. మీనన్ గారు చెప్పింది 100% కరెక్ట్. బి బిపిన్ రావత్ ఇస్ రైట్ ఆన్సర్. Thank you sir. Bipin Rawat, an alumnus of St. Edward's School, Simla, and the National Defense Academy, Khadakwasra. So, ప్రస్తుతం ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు ఆయన. గుడ్. ఇప్పుడు మనం 9వ ప్రశ్నకు వెళ్ళిపోతున్నాం. Sure sir. మాస్టర్ జీ, 9వ ప్రశ్న 1,60,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. అండ్ అన్ఫినిష్డ్ ఎజెండా అనేది వీరిలో ఎవరి ఆత్మకథ? ఆప్షన్స్ ఆర్ ఏ డాక్టర్ కె అంజిరెడ్డి, బి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, సి జీవికే రెడ్డి, డి గ్రంథి మల్లికార్జునరావు. Again, no idea sir. మీకు 2 లైఫ్ లైన్స్ ఇంకా అలాగే ఉన్నాయి. I think I'll go with ఏమాత్రం the డౌట్ ఉన్నా? lifeline sir. ఓకే, స్టాప్ ద టైమర్. ఏ లైఫ్ లైన్ నీవు యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నారు? ఆడియన్స్ పోల్ అండ్ 50-50. Zero idea kabatti I think audience poll sir. ఓకే మాస్టర్ జీ, యాక్టివేట్ ఆడియన్స్ పోల్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఈ ప్రశ్న మీకోసం మరొకసారి చదువుతాను, అలాగే ఆప్షన్స్ వినిపిస్తాను. రైట్ ఆన్సర్ ఏమిటో మీరు ఓటింగ్ ప్యాడ్స్ మీద నొక్కి తెలియపరిస్తే వారికి 1,60,000 రూపాయలు వచ్చే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్ యు రెడీ? ఓకే, అండ్ అన్ఫినిష్డ్ ఎజెండా అనేది వీరిలో ఎవరి ఆత్మకథ? ఏ డాక్టర్ కె అంజిరెడ్డి, బి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, సి జీవికే రెడ్డి, డి గ్రంథి మల్లికార్జునరావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
Time's up. Okay. A 48%, B 16%, C 3%, D 33%. Your time starts now. Sir, I would like to use 50-50 also. Stop the timer. మాస్టర్జీ యాక్టివేట్ 50-50 అండ్ వీటిలో నుంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. ఓకే, Sir, I'll యువర్ go టైం with- స్టార్ట్స్ నౌ. I'll go with option A, sir. Dr. K. Anchireddy. షూర్, Yes, sir. ఫిక్స్ చేయమంటారా? Yes, sir. క్లియర్. Yes, sir. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ డాక్టర్ కే అంజిరెడ్డి. బ్లైండ్ గా గెస్ట్ చేశారా? Very blind, sir. మీ గుడ్డి నమ్మకం మీకు 1,60,000 రూపాయలు తీసుకొచ్చింది. రైట్ Thank you. ఆడియన్స్ కూడా ఆ ఏ ఆప్షన్ కి కొంచెం పెద్ద శాతం ఇచ్చారు. Yes, sir. కొంచెమన్నా ఐడియా ఉంటే then it's all right, sir. Zero idea కాబట్టి it is better. రైట్. 10వ ప్రశ్న, Yes, sir. సెకండ్ సేఫ్ ల్యాండింగ్ ప్రశ్న, 3,20,000 రూపాయల ప్రశ్న. Yes, sir. మీరేంటి? చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒకరు ఉండేవాళ్ళండి, మా ఫ్రెండ్, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో ఒక 4 దేవుడి ఫోటోలు ఉండేవి. వాళ్ళ నాన్నగారు రోజు అగరత్తి పెట్టి వెలిగిస్తే దండం పెట్టుండేవాడు. వీడు చిన్నప్పటి నుంచి దండం పెడతా ఉండేవాడు. అందులో పక్కన మీ ఫోటో కూడా ఉంది. ఆయన పెట్టేవాడు, వీడు దండం పెడతా ఉండేవాడు. అతనికి 3rd క్లాస్ వరకు మీరు కూడా ఒక దేవుడు అనుకునేవాడు అండి. వన్ ఆఫ్ ద గాడ్ అనుకుని దండం పెడతా ఉండేవాడు అండి. తర్వాత తెలిసిందంట ఈయన దేవుడు కాదు, ఈయన చిరంజీవి యాక్టర్ అంటే. అంత ఫ్యాన్స్ ఉన్నారు సార్ మీకు. గుడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్. నిజంగా చాలా ఇవన్నీ వింటుంటే ఎంత అదృష్టవంతుడా అనిపిస్తుంటుంది నాకు. మేము అదృష్టవంతులు. ఏమండి, హాట్ సీట్ లో కూర్చున్నది డాక్టర్ స్వరూప్ గారు. మీరు అక్కడ సీట్ లో కూర్చుని మొత్తం షో మొత్తం మీరు గ్రాప్ చేస్తున్నారు. యు ఆర్ స్టీలింగ్ హర్ షో. సార్ ఆవిడ మిమ్మల్ని కనపడకుండా అడ్డుగా కూర్చుంది సార్, కొంచెం పక్కన పెట్టండి. చాలు చాలు. ఓకే ఓకే రైట్ అండి. స్వరూప్ గారు, స్వరూప పేరులోనే స్వరూపం. If possible, మీతో ఒక్క స్టెప్ అక్కర్లేదు సార్, నేను ఇప్పుడు కూడా వెళ్ళిపోతాను. లేదు, అదొకటి. మీరు నిజంగా చెప్తున్నాను, 6 లక్షల పైన మీరు గెలుచుకోండి. అది అవ్వదు సార్. ఎందుకు? ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ 1 crore సార్. ఇక్కడ రావడం అంటే 1 crore గెలిచినట్టే. ఏమండి, 6 లక్షలు మీరు గెలుస్తారండి. గెలిచిన ఆనందంలో నేనే మిమ్మల్ని అక్కడ దాకా ఆహ్వానించి డాన్స్ ఇస్తూ వస్తాను. ఓకే, ఏమంటారు? ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అవును, మీరు వంట చేస్తారు కదా? Yes, sir. చేస్తారు. మరి మీ రాజశేఖర్ గారికి ఆయనకి కావాల్సినవి కూడా వండుతారు, లేకపోతే మీకు కావాల్సినవి మీరు వండేసుకుని ఆయనకు కావాల్సిన ఏదైనా ఉంటే కనుక నువ్వు చేసుకో అని చెప్పేసి ఆ కిచెన్ ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోతారా? ఇది కొంచెం కెవ్వు సార్, అంతే. ఆయన అన్నారు మరి ఆ మాట. యాక్చువల్లీ ఇద్దరం కలిసి చేసుకుంటాం సార్ వంట. Okay, ఒకళ్ళు మార్నింగ్ ఇద్దరం 8 o'clock కి వీ హావ్ టు లీవ్ కాబట్టి ఒకళ్ళు షాపింగ్, ఒకళ్ళు కుకింగ్ ఉంటుంది సార్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆల్టర్నేట్ అవుతుంటుంది సార్. ఓకే, అంతేగాని మీకు కావాల్సిన మటుకు మీరు చేసేసి వెళ్ళిపోవడం ఉండదు. లేదు సార్, ఆయన అలా కొంచెం- ఉంటే అది కూడా నీకు కావాల్సిందే చేసేసుకొని నేను అదే తినేస్తానని చెప్పే టైప్ సార్ నేను. ఓకే, చిక్కుడుకాయ కూర అసలు ఉండదు సార్. ఆవిడకి ఇష్టం ఉండదని? ఆవిడకి ఇష్టం ఉండదు. అది మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం అండి. బా, ఇలాగేనండి, చిక్కుడుకాయ కూర అని చెప్పి మిమ్మల్ని చిక్కులో నెట్టేసింది ఆవిడ. మనకి ఇష్టమైన తినేవ్వకుండా. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. సార్ మీరు ఎప్పుడైనా మేడం కి ఇంట్లో హెల్ప్ చేస్తారా సార్? అంటే మీ చిరు దోశ ఇలాంటివన్నీ విన్నాము, బట్ అదర్ దాన్ అసలు కిచెన్ లో నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నా వంటలు నేనే వండుకుని తినేవాడిని అండి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొంచెం బిజీగా ఉన్నాను, కానీ ఎప్పుడైనా సరే తనకి నేను మొట్టమొదట నేర్పిన వంటకం ఏంటి తెలుసా మీకు? వంట మీరే నేర్పించారు. నేను That's నేర్పించాను. sweet, sir. అప్పుడు దాకా ఏం తెలియదు తనకి ఉప్మా ఎలా చేయాలో. తను నువ్వేం చేస్తావని అడిగితే అన్నం వండుతానని అది మొత్తం మెత్తగా చేసేసి ఇలాగ వండేసి. అందుకు నిజంగా చెప్పాలంటే తనకేం తెలియదు. ఇప్పుడు కాలక్రమేణా నేర్చుకుంది. తనకి చాలా వంటలు నేనే నేర్పాను. దట్స్ స్వీట్ సార్. సినిమాలోనే కాదండి, వంటలో కూడా మాస్టర్ అయింది. ఓకే, మా ఊరు వచ్చారు సార్ మీరు. మాది అమలాపురం అండి. మాది. అయ్యో బాబు, నిజమే? మీరు అమలాపురం వచ్చినప్పుడు మరి చెప్పరేంటి ఇందాక నుంచి? అమలాపురం అంటే ఆల్మోస్ట్ నాకు సొంతూరులాగానే బాబు. సార్ ఒక మాట ఇదే మాట అన్నారు సార్ మీరు అప్పుడు. ఆ ఊరు వచ్చి అమ్మయ్యా నా ఊరికి నేను వచ్చేసాను కాదా అన్నారు మీరు. అందరూ అవును సార్ ఇదే మీ ఊరు, ఇదే మీ ఊరు అన్నారు. నేను జోక్ అంటలేదండి, నిజంగా అంటున్నాను. నాకు అమలాపురంలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళు నా సినిమాలు అంటే అంత ఇదిగా చూస్తారు, అంత ప్రేమిస్తారు నన్ను. నాకు అంతే.
అందుకని నాకు సినిమాలో కూడా చూడండి, నేను ఎక్కువ అమలాపురం నుంచి వచ్చానని, అమలాపురం మాది అని, ఇలాగే అమలాపురం పేరు ఏదో రకంగా వాడుతుంటాను. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఒకటి సార్, అంటే వీళ్ళ ఇంట్లో అందరూ చాలా పెద్ద ఫ్యాన్స్ అనుకుంటాను. మామూలుగా ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు రెగ్యులర్ క్వశ్చన్స్ డిసైడ్ చేసుకునే క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా సార్. ఏంటి నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇదేంటి అని. మా బావగారు వీళ్ళ పెద్ద అన్నయ్య మా కో సిస్టర్ని, నీ ఫేవరెట్ హీరో చిరంజీవే కదా అని అడిగారట. ఎవరు అని అర్థం కాదు కదా, తనే కదా, చిరంజీవే కదా అని. ఇంక వేరే ఆప్షన్ లేదండి, అదొకటే ఆప్షన్. ఇక్కడ ఏబిసిడి లేవు. లేదు సార్, ఒకటే ఆప్షన్. సింగిల్ వన్. ABCD అన్ని చిరంజీవేనండి, మెగాస్టార్ చిరంజీవి. అండ్ వాళ్ళ బాబు సార్ ప్రణయ్ దీప్ అని, ఆ బాబు చిన్నప్పుడు అన్నం తినిపించేటప్పుడు మా అక్క అదే మా తోటికోడలు చెప్పిన ఎవ్రీడే స్టోరీ వాజ్ జగదేక వీరుడు అతిలోక సుందరుడు ఇచ్చింది సార్. అదే స్టోరీ. హీ వాజ్ వెరీ మంత్స్ పేపర్ అదే చెప్తే అది ఏదో కథ అనుకుని అనుకుంటూ పడుకుని పోయాడు. ఓకే, సో విల్ స్టార్ట్. ఎస్ సార్. మాస్టర్జీ, 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయిన ఆఖరి బ్రిటిష్ దళాలు వీటిలో ఏ ప్రదేశం నుండి నిష్క్రమించాయి? ఆప్షన్స్ ప్లీజ్. ఏ వైజాగ్ హార్బర్, బి మద్రాస్ పోర్ట్, సి గేట్వే ఆఫ్ ఇండియా, డి డైమండ్ హార్బర్. Again, no idea, sir. I am thinking Gateway of India, most probably. Must be Mumbai. అనుకుంటున్నాను అనే దానికి ఆస్కారం లేదు. Yeah, sure, అవును సార్. అనుకుంటే కాదు, ఖచ్చితంగా చెప్పాలి. మీకు లైఫ్ లైన్స్ లేవు. లేవు సార్. క్విట్ చేస్తే 1,60,000. ఎస్ సార్. రాంగ్ ఆన్సర్ చెప్తే 10,000 పడిపోతారు. మీకు 12 సెకండ్ టైం ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా అనుకుంటున్నాను సార్, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఐ థింక్ ఐల్ చెప్పండి, టైం అయిపోతుంది. ఐ థింక్ ఐల్ క్విట్ సార్. షూర్. ఓకే మాస్టర్జీ, స్టాప్ ద టైమర్. వారు క్విట్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే నిష్క్రమించే ముందు ఏది అయి ఉంటుందని మీరు గెస్ట్ చేస్తున్నారు? గేట్వే ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నాను సార్. గేట్వే ఆఫ్ ఇండియా. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ వెరీ సారీ, అన్ఫార్చునేట్. ఓకే, బట్ ఏమైనా మీరు ఇక్కడి నుంచి 1,60,000 తీసుకువెళ్తున్నారు. ఎస్ సార్. గేట్వే ఆఫ్ ఇండియా కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీ రాకను పురస్కరించుకుని నిర్మించారు. అప్పట్లో యాదృచ్ఛికంగా బ్రిటిష్ రాజ్ అంతాన్ని సూచిస్తూ 1948లో ఆఖరి ఇంగ్లీష్ ట్రూప్ అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఓకే సార్. ఇప్పుడు మీరు గెలుచుకున్న ఈ 1,60,000 రూపాయలు మీకు పేటిఎం యాప్ ద్వారా మీకు డిజిటల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది మీ అకౌంట్ కి. ఓకే సార్. ఇక్కడ అమౌంట్ ఎక్కువ తక్కువ అని కాదు, చాలా సరదాగా ఆడారు. Yes, sir. ముఖ్యంగా రాజశేఖర్ గారు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు, మమ్మల్ని అందరూ ఉత్సాహపరిచారు. మీరు అమ్మడు కుమ్ముడు డాన్స్ వేసి వీడియో ద్వారా మమ్మల్ని సార్, మరి ఆనందపరిచారు. 640కి వెళ్ళలేదు సార్, ఇప్పుడు ఎలా సార్? ఎలా మీరు చెప్పండి, వెళ్తే ఎలా చెప్పండి. నేను సౌండ్ వేయిస్తాను, మీరిద్దరు కలిసి డాన్స్ వేయాలి. లేదు సార్. సార్ అది ఎప్పుడు ఎలా చూసే అవకాశం ప్లీజ్ సార్. నా ఎట్లాగో నా డాన్స్ ఎలాగో మీరు సినిమా థియేటర్ లో చూసారు నేనే, కదా. మాకు ఇలాంటి ఆప్షన్ ఇంకెప్పుడు వస్తుంది సార్? నేను మాట ఇచ్చేనే మీరు 3 లక్షల పైన దాడితే చేస్తానని. మాట ఒట్టు తీసి గట్టిగా పెట్టండి, నామే పెట్టండి. ప్లీజ్ కాదు, అక్కడ మాట్లాడడం కాదు. మీరు ఇదేంటి ఇది నా ప్లేస్? ఓకే ఓకే, మనం ఒక సెల్ఫీ దిగుదాం. సార్ నా డీప్ అదే సార్ ఇప్పటి నుంచి. అంతేనా? వెరీ హ్యాపీ. 200 సినిమా చేయాలి సార్, నేను 200 సినిమా కూడా చూడాలి. నేను ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అసలు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. టీవీ మామూలు సినిమాల కన్నా బయట ఇంకా అదిరిపోయారు అసలు. సార్ మీ టైం వేస్ట్ అవుతున్న ముందు థ్యాంక్ యూ. ఓకే, డాక్టర్ స్వరూప్ గారు చాలా బాగా ఆడారు అంతవరకు.
అయితే ఇక్కడి నుంచి ఎంత గెలుచుకుని వెళ్ళారు అన్నది ప్రధానం కాదు. వారు వారి హస్బెండ్ చాలా చక్కగా మనందరిని ఎంటర్టైన్ చేసి చాలా సరదాలో ముంచెత్తారు. సో అది మాత్రం నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. వారికి, వారి భవిష్యత్తుకి, వారి జీవితానికి, వారికి మనస్ఫూర్తిగా మా శుభాభినందనలు తెలియజేద్దాం. ఆల్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ మీరు. ఓకే ఓకే, సో సైరన్ మోగింది అంటే సమయం అయిపోయింది. ఇక ఈ ఎపిసోడ్కి టైం అయిపోయినట్లే. మరో ఎపిసోడ్లో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్.